అందరికి నమస్కారం. కర్మణ్యవాధికారస్తే మహాఫలే సుఖదాచనం. దీని అర్థం ఏంటంటే, నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ పో, ఫలితాన్ని మాత్రం దేవుడికి ఇచ్చేయి, ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇందులో నాకు దేవుళ్ళు ఎవరంటే నా సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఈ ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఈరోజు కంటెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం 10 వీడియోలు అయితే అప్లోడ్ చేశాము. మనం ముందుగానే డిస్కస్ చేసినట్టు ఎవ్రీ 10 వీడియోస్కి ఒక ఆడిట్ వీడియో ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా, అదే ఈ ఆడిట్ వీడియో. అసలు ఏంటి ఈ ఆడిట్ వీడియో అంటే, మనం అప్లోడ్ చేసిన లాస్ట్ 10 వీడియోస్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి తక్కువ వ్యూస్ వచ్చాయి, అలాగే ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ ఏంటనేది కూడా ఈ ఆడిట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. అలాగే మన ఛానల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అలాగే లైవ్ స్ట్రీమింగ్ గురించి కూడా ఈ ఆడిట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు మనకి 31 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అలాట్. నేను వాళ్ళకి థ్యాంక్స్ మాత్రం చెప్పగలను, బట్ వాళ్ళు నాకు ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఒకవేళ ఈ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీరు కూడా మా ఫ్యామిలీలో ఒకళ్ళు అవ్వండి. ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన లాస్ట్ 10 వీడియోస్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ 4 days బ్యాక్ మనం రివ్యూవర్స్ మీద పెయిడ్ రివ్యూస్ అని చెప్పి ఒక వీడియో అయితే చేసాము. దానికి ఆల్మోస్ట్ 560 వ్యూస్ అయితే వచ్చాయి వితిన్ 4 daysలో. దాంతోపాటు ఒక 5 కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ ఏంటో మనం లాస్ట్ వీడియో చివరిలో మనం డిస్కస్ చేద్దాం, సరేనా? దాని తర్వాత అంతగా పాపులర్ అయింది విజయ్ అని నేను. మన విజయ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దాని మీద మనం ఒక వీడియో చేసాము. ఆల్మోస్ట్ దానికైతే 416 వ్యూస్ అయితే వచ్చాయి. ఇంకా రీచ్ అయితే ఆగిపోయిందిలే ప్రజెంట్, ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్ అయితే కాదు కదా. దాని తర్వాత హైయెస్ట్ అని చూసుకుంటే మన ఫస్ట్ వీడియో ఏది విజయ్ మీదే చేసాము. ఫస్ట్ వీడియోనే ట్రెండ్ అయిపోయింది అప్పట్లో. దానికి 2-3 కామెంట్లు వచ్చాయి. ప్లస్ ఆ వీడియో ఏంటంటే హీరో విజయ్ కెన్ బికమ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఒక వీడియో చేసాం మనం. దానికి రీచ్ ఆ టైంలో బాగానే వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడైతే 400 వ్యూస్ దగ్గర అయితే ఆగింది. ఆల్మోస్ట్ 400 వ్యూస్ దగ్గర అయితే ఆగింది. దాని తర్వాత మనం చూసుకుంటే మళ్ళీ విజయ్ మీదే చేసాము. అన్ఎక్స్పెక్టెడ్ విజయం అని చెప్పి విజయం. సో అప్పుడు దానికి ఆ టైంలో కూడా లైక్ బ్యాక్ టు బ్యాక్ విజయ్ ట్రెండింగ్ టాపిక్ కదా ఆ టైంలో. అసలు విజయ్ సీఎం అవుతాడా లేదా అని చెప్పి దాని మీద మనం వీడియో చేసాం. ఆ వీడియో కూడా మనం ట్రెండ్ అయింది ఆ టైంలో. ప్రజెంట్ విజయ్ ఆ వీడియోకి అయితే 325 వ్యూస్ అయితే వచ్చాయి. స్టిల్ ఓకే, పర్లేదు. ఆ తర్వాత అప్పటికి మనం విజయ్ మీద 4-5 వీడియోలు చేస్తాం. మనకి బోర్ కొట్టింది, అందరికీ బోర్ కొట్టింది. నా సబ్స్క్రైబర్కి అని చెప్పి నేను ఆ వీడియో అసలు ఒక మాటలు చెప్పాలంటే, నాతో పాటు ఉండే ఒక ఫ్రెండ్ చెప్పాడు, బ్రో ఎందుకురా ఇంకా విజయ్ మీద ఏమన్నా కొత్త టాపిక్ చూస్ చేసుకో, చూస్తాడు ఈ వీడియో, ఆడు చూస్తాడు, ఆడికి అర్థమైద్ది నేను ఏం చెప్పాను అనగానే. నాకు అప్పటికి నేను డిసైడ్ అయ్యాను స్టాప్ చేద్దామని. స్టాప్ చేశాను. దాని తర్వాత ఎగ్జాక్ట్ నేను ఆ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డే రోజు బండి భగీరథ్ అని చెప్పి తెలంగాణ ఒక హోమ్ మినిస్టర్, పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, వాళ్ళ సన్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద మన వ్యూ ఏంటనేది కూడా మనం ఆ వీడియో చేసాము. బట్ ఆ వీడియోకి అంత రీచ్ రాలేదు. ఎందుకంటే తెలుసు కదా, పెద్ద వాళ్ళు మేనేజ్ చేయగలరు యూట్యూబ్ని. ఒక వీడియోస్కి రీచ్ రాకుండా కూడా ఆపగలరు, ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉంది. సో ఆ వీడియోకి నాకు 17 వ్యూసే వచ్చాయి. స్టిల్ పర్లేదండి, నాకు 17 కాదు 10 వచ్చినా హ్యాపీయే, 5 వచ్చినా హ్యాపీయే. ఎందుకంటే మనం చెప్తుంటే వేరేవాడు ఎందుకు చూస్తాడు చెప్పండి. సో నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది 17 వ్యూస్ వచ్చినా సరే. బట్ కానీ ఆ టైంలో నాకు సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 26 ఉన్నారండి, 26-24 ఉన్నారు. బట్ ఆ రిమైనింగ్ 6 సబ్స్క్రైబర్స్ నా వీడియో చూడలేదు. సో ఒకవేళ ఈ వీడియో కనుక ఆ సబ్స్క్రైబర్స్ కనుక చూస్తే కనుక ఒకసారి ఆ వీడియో అయితే చూడండి కుదిరితే, నేనైతే ఫోర్స్ చేయట్లేదు. దాని తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక కొత్త టాపిక్ నాకు ఎలా అంటే, మెటల్స్. ఇప్పుడు చాలామందికి గోల్డ్ ఇష్టం, సిల్వర్ ఇష్టం, వాటి మీద వాటి మీద వీడియోస్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో దాని మీద నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఏంటంటే, గోల్డ్ ప్రైస్ మన డిసెంబర్ కల్లా 3 lakhs టచ్ అవుతుందా లేదా అనేది మన ప్రెడిక్షన్ అయితే చేసాము. బట్ అది టచ్ అవుతుందా లేదా అనేది
ఇప్పుడు నేను చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా మేబీ 3 lakhs వెళ్ళకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఒక 2,60,000కి అయితే టచ్ అయ్యే అవకాశం ఉంది. ఏది మన ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ కల్లా. అది ప్రజెంట్ చాలామంది అనుకుంటారు ఈ వీడియో చూసేవాళ్ళు తెలివైనోళ్ళు. ఐ మీన్ వాళ్ళని తగ్గించి మేము మాట్లాడట్లేదు. బట్ వాళ్ళేమనుకుంటారంటే, అరే గోల్డ్ ఇప్పుడు పడిపోతుంది, సిల్వర్ రేట్ ఇప్పుడు పడిపోతుంది, నువ్వేంటి పెరుగుతుందంటావు అంటే, భయ్యా పడిపోయేది మళ్ళీ పెరగటానికే, అది మీరు తెలుసుకోవాలి. చాలామంది ట్రేడ్ పీపుల్ ఏం చేస్తారంటే డంప్ చేసి బై చేస్తారు. అది కొంతమందికి తెలుసు. ఖచ్చితంగా గోల్డ్ రేట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి పెరుగుతుంది. మీరు చూస్తారు. ఒక పెరిగిన రోజు మళ్ళీ నా ఛానల్కి వచ్చి కామెంట్ చేయండి అదే వీడియో కింద, భయ్యా నువ్వు చెప్పావు కదా రైట్ అని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. దీని తర్వాత ఇండియాలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ కాక్రోచ్ జనతా పార్టీ. దాని మీద మనం వీడియో చేసాము. అంటే లైక్ వీడియో అంటే మన వ్యూ ఏంటి అనేది మనం చెప్పాము. దీని గురించి నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను, ఒక్క నిమిషం ఇది ఫినిష్ అయిన తర్వాత. దీనికి మనకి 27 వ్యూస్ అయితే వచ్చాయి, బట్ 0 కామెంట్స్. స్టిల్ ఫైన్. నాకు ఆ టైంలో నాకు స్టిల్ గుర్తు, మనకప్పుడు 26 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 26 సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక పర్సన్ అయితే ఎక్కువ చూసినట్టు. మేబీ అది నేను యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి చూడొచ్చు. సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తే నాకు అర్థమవుతుంది ఎంతవరకు చూసారని. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా. అదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది మనం చాలా సిల్లీగా తీసుకోవాల్సిన దైతే కాదు. లైక్ అది చాలా పెద్ద ప్రోపగండా లాంటిది. లైక్ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఒక గవర్నమెంట్ని లైక్ కన్సిస్టెంట్ గవర్నమెంట్ని, లైక్ మన ఇప్పుడు బీజేపీ ఉంది, ఆల్మోస్ట్ 15 years 16 years నుంచి రూల్ చేస్తుంది. అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక 4 years ఈజీగా రూల్ చేస్తారు కాబట్టి 18 వేసుకుందాం, లేదంటే 19 years వేసుకుందాం. 19 years ఒక గవర్నమెంట్ రూల్ చేసిందంటే అపోజిషన్ ఖచ్చితంగా వీక్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే జియో పాలిటిక్స్లో భాగంగా ఒక టాప్ ఎవరో తెలుసు కదా, యుఎస్ఏ, వాళ్ళతో చేతులు కలిపి కొన్ని ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్ ఉంది, అలాగే నేపాల్ ఉంది. సో అక్కడ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ మెయిన్ టార్గెటే యువత. సో యువతకి ఏంటంటే మాస్టర్లో చెప్పాలంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ అనమాట. సో వాళ్ళు అంటే లైక్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఈజీగా బ్రెయిన్ వాష్ అయితే చేసేయచ్చు, వెరీ ఈజీ. వాళ్ళని ఈజీగా బ్రెయిన్ వాష్ చేయొచ్చు కాబట్టి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి స్టార్ట్ చేసి బీజేపీ మీద ఒక హేట్రేట్ పెంచి దాన్ని దించుదామని చూస్తున్నారు. అఫ్కోర్స్ వేరే పార్టీ వచ్చినా సరే మన లైఫ్ ఇలాగే ఉంటాయి. లైక్ నువ్వు గ్రో అవ్వకముందు, నువ్వు నేర్చుకొని నువ్వు గ్రో అవ్వకుండా ఉంటే మాత్రం నీ లైఫ్ ఇలాగే ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే నీకేమీ వచ్చేది లేదు, పోయేది లేదు. నేనైతే ఇది చెప్పగలను. సెంట్రల్లో ఎవరున్నా సరే ఏమవుతుంది చెప్పండి. నువ్వు స్కిల్స్ నేర్చుకొని మంచి స్కిల్స్ గెయిన్ చేసుకుంటే కనుక మంచి జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ వస్తే నువ్వు ఓన్గా స్టార్టప్ కంపెనీ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, తప్పే లేదు. సో నువ్వు ఏ కాడికి ఎవరో గొడవలు చేస్తుంటే మనం వెళ్ళి మధ్యలో దూరి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మనల్ని యూజ్ చేసుకోవడం తప్పించి ఇంకోటి అయితే కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు నేర్చుకో, నువ్వు గ్రో అవ్వు, అంతే. వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ బాధ మనదైతే కాదు. ఓకేనా? ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియో నేను రామ్ చరణ్ పెద్ది మూవీ మీద అయితే చేశాను. ఆ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మనకు చిన్నప్పటి నుంచి ఒక హాబీ అని చెప్పను, మన లైఫ్లో ఒక పార్ట్ అనమాట. లైక్ అన్నం తినేటప్పుడు కూడా మనం సినిమాలే చూస్తాం. ఈవెన్ బోర్ కొట్టిందా నలుగురు ఫ్రెండ్స్ కలిసి సినిమాకి వెళ్ళిపోదాం పదా అన్నట్టు ఉండిద్ది. ఈవెన్ బెనిఫిట్ షోలకి అయితే లైక్ ఒక 10th class 9th class ఆ రేంజ్లో అయితే బెనిఫిట్ షోలకి అయితే ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నైట్ ఆ వైబ్ బాగుంటుంది, మంచి చల్లగా ఉంటుంది. థియేటర్లో గోల చేయొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీస్ రారు కాబట్టి. థియేటర్ ఓనర్స్ కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. లైక్ ఒక వైబ్ ఉండేది ఆ నైట్. ఎవరైనా సెకండ్ షోకి వెళ్తే కనుక ఆ వైబ్, సేమ్ వైబ్ మీరు ఫీల్ అయితే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి బ్రో, నేను కూడా ఫీల్ అయ్యాను బ్రో అని. సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, పెద్ద మూవీ ఆ టైంలో ఇంకొక 4 daysలో రిలీజ్ అవబోతుంది.
సో ఆ వీడియోకి ఏమైంది, ఐ మీన్ ఆ సినిమాకి ఏమైందంటే బజ్ అనేది లేదయ్యా. అసలు ఎలా అంటే ఆ టాపిక్ లేదు, ట్రెండింగ్ లేదు, ఏమీ లేదు. ఎవ్వరు ఆ మూవీ గురించే మాట్లాడట్లా. కట్ చేస్తే ఇంకో 4, 5 డేస్‌లో మూవీ రిలీజ్ అవుతుంది. బట్ గుడ్ థింగ్ ఏందంటే మూవీ టీమ్ ఇక్కడ తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలీదు గానీ, బట్ ఈళ్ళు విజయవాడలో ఒక ఈవెంట్ పెట్టారు. ఆ ఇందిరాగాంధీ స్టేడియంలో. సూపర్ సక్సెస్ అయింది. చాలామందొచ్చారు. నాది విజయవాడే. సో, అలా తెలుసు కాబట్టి చెప్తున్నాను. అది సో, అక్కడి నుంచి మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. ఈవెన్ పీఆర్ టీమ్ గూడా యాక్టివ్ అయ్యి ఒకేసారి బుకింగ్స్ గానీ ఇవన్నీ ఫాలో అప్ చేసుకున్నారు. బట్ మూవీ ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదే మూవీ మీద చాలా కాంట్రవర్సీ ట్రెండింగ్ అవుతా ఉంది. మెయిన్ దాని మీద కూడా మనం వీడియో చేసాం. ఏది రివ్యూవర్స్ మీద సేమ్ వాళ్ళ మీదే మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుంది. వాడి పేరేంటంటే గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. బట్ నేను వీడియో చివరిలో చెప్తాను. నేను లైక్ గుర్తొస్తుంది. ఆ వీడియో మళ్ళీ చెప్పాలి నేను. ఈ టాపిక్ మళ్ళీ వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తాను. గుర్తొస్తుంది నాకు. నాకు కొంచెం మతిమరుపు ఉంది ఫ్రెండ్స్. రామ్ చరణ్ లాగే అనుకోండి, పేర్లు మర్చిపోతాను, అంతే. సో ఆ వీడియో మీద ఐ మీన్ దాని మీద నేను వీడియో చేశాను. దానికి మాత్రం 169 వ్యూస్ వచ్చాయి. బట్ దానికి ఒక 2 కామెంట్స్ కూడా వచ్చాయి. 2 కామెంట్స్ అండ్ లైక్ చాలా వీడియో గ్యాప్ తర్వాత నాకు కామెంట్ రావడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అరే కామెంట్ చేశారు. నేను అప్పటిదాకా నేను పట్టించుకోలేదు తెలుసా. జస్ట్ వీడియో అప్లోడ్ చేసుకున్నా, మార్నింగ్ టైం అప్లోడ్ చేశాను, పడుకుండిపోయాను. నాకు అంతేలే, నా టైమింగ్స్ అంతా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియన్ టైంలో మార్నింగ్ టైం నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి పడుకొని లేచి చూస్తే 2 కామెంట్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. దానికి రిప్లై కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు ఆ కామెంట్ ఏంటనేది నేను మళ్ళీ ఆ వీడియో చివరిలో చెప్తాను, డిస్కస్ చేస్తాను. ఓకేనా? దాంతోపాటు అదే అంటే ఐ మీన్ రామ్ చరణ్ కొన్ని ఈవెంట్స్ చేశాడు నార్త్లో. అదంతా సక్సెస్ అవ్వాలి. ఈవెన్ రామ్ చరణ్ ఈవెంట్ భూపాల్లో చేశాడు. భూపాల్లో చేసినప్పుడు నన్ను అడిగితే ట్రూ రామ్ చరణ్ ఫ్యాన్స్కి కూడా ఆ ఈవెంట్ గురించి జీరో అప్డేట్ ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. ఈవెన్ నేను నా ఫ్రెండ్ని అడిగాను, అరే ఇట్లా భూపాల్లో ఈవెంట్ జరిగింది గుర్తుందా అంటే, ఈవెంటా ఏంట్రా ఈవెంట్ అని చెప్పి అసలు ఏం జరిగింది ఆ ఈవెంట్లో అని చెప్పి మనోడు అప్పుడు చూసుకోవడం. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఈవెంట్ అయిన తర్వాత ట్రెండ్ అయింది. అదేది రామ్ చరణ్ ఎప్పుడైతే కొన్ని కామెంట్స్ చేశాడో బుమ్రా మీద, అప్పుడు ట్రెండ్ అవటం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి పెద్ద సినిమా వస్తుందిరా అని ఉంది. కానీ అంతకుముందు పెద్దగా బజ్ అయితే లేదు ఫ్రెండ్స్, ఒక మాటలు చెప్పాలంటే. ఆ తర్వాత ఇది జరుగుతున్న క్రమంలో మనకి ఐపీఎల్ ఒకటి ఉంది. నేనైతే ఎవరి ఫ్యాన్స్ కాదండి ఐపీఎల్ టీంలో. అన్ని టీంలు నాకు సమానమే. నాకు మనకి హెచ్ఆర్ ఏంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నా సరే స్టిల్ నేను సన్ రైజర్స్ హైదరాబాద్కి సపోర్ట్ చేయను. ఎందుకంటే అన్ని టీంలు నాకు ఒకటే, నాది ఇండియా. సో అన్ని టీంలు ఇండియాలో భాగమే కాబట్టి నేను అన్ని టీంలు సపోర్ట్ చేస్తాను. అందరూ మనోళ్ళే, ఎవరు బయట వాళ్ళు కాదు. ఓకేనా? సో కట్ చేస్తే ఫైనల్ అయితే వచ్చింది. ఫైనల్లో మన ఆఫ్టర్ కొన్ని స్ట్రగుల్స్ తర్వాత అనుకోకుండా జీటీ ఫైనల్కి వచ్చింది. జీటీతో పాటు ఆర్సీబీ ముందుగానే ఫైనల్లో క్వాలిఫై అయిపోయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పంజాబ్ రావాల్సింది ఫైనల్కి. బట్ పంజాబ్ రాకుండా ఆర్సీబీ వచ్చింది, జీటీ వచ్చింది, గుజరాత్ టైటాన్స్. బట్ ఓకే, ఎందుకంటే అందరూ మనోళ్ళే, ఎవరు బయట వాళ్ళు కాదు. ఒకవేళ పంజాబ్ కనుక ఫైనల్కి వచ్చి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేదేమో అన్న అభిప్రాయం. లాస్ట్ టైం కూడా వాళ్ళు జస్ట్ అలా ఫైనల్కి వచ్చారు, ఆర్సీబీ మీద ఓడిపోయారు. బట్ ఈసారి కనుక వచ్చి ఉంటే కనుక కథ వేరేగా ఉండేది. స్టిల్ వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు, అదొక బ్యాడ్ థింగ్. మనం చెప్పుకున్నాం కదా ఫైనల్కి ఆర్సీబీ మరియు జీటీ ఫైనల్కి వచ్చిందని. దానిలో ఆర్సీబీ జీటీ మీద గెలిచి సెకండ్ కప్ అయితే కొట్టేసింది ఆర్సీబీ. కొంతమంది బాధపడ్డారు, చాలామంది సంతోషపడ్డారు. ఈ సంతోషం ఎక్కడ దాకా వెళ్ళిందంటే రోడ్ల మీదకి వచ్చేసి ఏంటి
ఇదే అంటారు చూసా, ఊర్లో పెళ్ళికి కుక్కలు అలా కూడా అంటారు. సో నేను ఫ్యాన్స్ని కుక్కలతో పోల్చట్లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పుగా అర్థం చేసుకోమాకండి. నేను వాళ్ళని ఏ ఉద్దేశంతో అన్నానంటే, కొంతమంది సెన్స్ లేకుండా సివిక్ సెన్స్ అనేది మర్చిపోయి రోడ్స్ మీద బార్గేట్స్ని, బస్సుల మీద, లేదంటే పబ్లిక్స్ మీద లైక్ వాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్తారండి, వాళ్ళ మీద అటాక్ చేయటం. నువ్వు గెలిచిన సంబరాలు చేసుకో, ఒక సర్టెన్ ఏరియా లాక్ చేసి పోలీసులు కూడా అలొకేట్ చేశారు అప్పటికి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. సో ఇంతవరకు మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక గల్లీ వదిలేశారు. బట్ స్టిల్ వాళ్ళు ఆ బోర్డర్స్ క్రాస్ చేసి ఒక పొలిటీషియన్ని జైల్లో పెడితే ఎలా చేస్తారు చూసారా, అలా చేశారు. దాన్నైతే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయను. ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్స్ కూడా నెక్స్ట్ టైం ఆర్సీబీ గెలవకూడదని బలంగా కోరుకుంటారు. అందులో భాగంగా లైక్ మీరు ఇలా చేయటం వల్ల ఆర్సీబీకి కూడా చెడ్డ పేరు వచ్చింది, అండ్ వేరే టీమ్స్కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నన్ను అడిగితే మంచిగా అంటే లైక్ చాలామంది చేశారండి. ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన తర్వాత కొన్ని చోట్ల అన్నదానాలు, కొంతమందికి బట్టలు పంపించడం, ఈవెన్ అలా చేయడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే చెడు ముందు మంచి అనేది కనపడదు. సో మీరు మీరు చెడు చేసింది ఇంతే అవ్వచ్చు, మంచి ఇంత చేయొచ్చు, బట్ ఆ చెడునే ఎక్కువ మంది పోర్ట్రేట్ చేస్తారు. ఈవెన్ మీరు అలా చేయటం వల్ల బస్సుల మీద అటాక్ చేయడం వల్ల, కామన్ పీపుల్ మీద అటాక్ చేయడం వల్ల మీకేమొచ్చింది చెప్పండి? ఈవెన్ ఆర్సీబీకే ఎక్కువ నష్టం. లైక్ ఈవెన్ అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఇలా చేశారంట, ఆర్సీబీ ఫ్యాన్స్ ఇలా అయ్యారు, ఇలా బస్సుల మీద ఇలా చేశారంట, అటాక్ చేశారంట అని చెప్పి చెప్పుకుంటారు చాలామంది. అంతేగాని మీ పేర్లు ఎత్తడం కానీ అలా ఉండదు. ఖచ్చితంగా ఆర్సీబీ మీదకి వెళ్ళిద్ది ఈ పాపం అంతా. మేబీ ఈ విషయం కోహ్లీ వరకు వెళ్ళిందో లేదో నాకు తెలీదు. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఫస్ట్ టైం కప్పు గెలిచినప్పుడు బెంగళూరులో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. గతాన్ని తోకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకోవట్లేదు. బట్ స్టిల్ సెకండ్ కప్ అయితే కొట్టారు ఆర్సీబీ. ఆ వీడియోకి నాకు 250 వ్యూస్ అయితే వచ్చాయి, బట్ స్టిల్ 0 కామెంట్స్ అండి. ఇట్స్ ఓకే, అది నా 9th వీడియో అనమాట. దాని తర్వాత నేను మూవీ రిలీజ్ అవుతుంది, లైక్ చెప్పా కదా పెద్ద మూవీ ఇంకొక రేపు రిలీజ్ అవుతుందనగా ఈ నైట్ నేను వీడియో పోస్ట్ చేశాను. ఇండియా టైంలో మార్నింగ్ టైంలో నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు ఒకటే ఆలోచించాను, ఆ వీడియో నేను షూట్ చేసేటప్పుడు ఒకటే ఆలోచించాను, ఏంటంటే ఈ పెయిడ్ రివ్యూవర్స్ లైక్ నిజంగానే ఉన్నారండి. అందరని చెప్పట్లేదు నేను. కొంతమంది రివ్యూవర్స్ మనీ తీసుకొని రివ్యూ చెప్తారు, లేదంటే కొంతమంది మనీ పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులతో కొంతమంది మూవీస్ చూసి ఆ మూవీ నచ్చకుండా వచ్చి రివ్యూ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మూవీ సగం చూసి సగం చూడకుండా రివ్యూ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ వీడియోకి నాకు ఆల్మోస్ట్ మన వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఆల్మోస్ట్ నాకు 560 వ్యూస్ అయితే వచ్చాయి ఒక 3-4 డేస్కే. ఒక 5 కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ ఏందనేది నెక్స్ట్ నేను డిస్కస్ చేస్తాను 1 by 1. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఈ రివ్యూస్ మీద ఒక మాట చెప్పాలండి మీకు నేను. ఈ రివ్యూవర్స్ రోజుకి ఎలా తయారవుతున్నారంటే, నాకే అంత తెలుసు, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే ఈ మూవీకి రిజల్ట్ అన్నట్టుగా చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు. దానిలో మెయిన్ బార్బెల్. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా పేరు మర్చిపోయానని, వాడే వీడు బార్బెల్ నెక్స్ట్ లెవెల్ ఆడు. దీనికి మెయిన్ బేజం వేసింది రాగడికి ఎప్పుడైతే వీడియో మీద ఇలా కొంచెం నెగిటివ్గా అలా లైక్ రాగడి బాబాయ్ గురించి నేను చెప్తాను, ఒక మాట తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి, బార్బెల్ ఈ రాగడి లాంటి వాళ్ళని చూసి బార్బెల్ కూడా తయారయ్యాడు. బార్బెల్ని చూసి ఇంకొంతమంది తయారైనా సరే పూల చొక్క అంటే లైక్ నొప్పి తెలియకుండా డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు కదా, సేమ్ పూల చొక్క కూడా అంతే. మూవీకి డ్యామేజ్ అవ్వదు. ఆ వీడియో చూస్తే మూవీకి నెగిటివ్ ఏం చెప్పలేదు కదా అనిపిస్తుంది, బట్ మూవీకి ఖచ్చితంగా మనోడు చాలా నెగిటివ్ చెప్తాడు. అంటే లైక్ ఒక మాటలు చెప్పాలంటే నిన్ను మ్యానిపులేట్ చేస్తాడు. నిజంగానే ఆ సినిమా బాగాలేదంటరా అని చెప్పి నువ్వు ఇంకొకరికి చెప్పేలా చేస్తాడు. మనోడు చాలా తెలివైనవాడు. బట్ స్టిల్ మనోడు చాలా కష్టపడతాడు, ప్రతి మూవీ చూస్తాడు,
మనోడికి మూవీ మీద నాలెడ్జ్ ఉంది. కానీ నేను ఈ రివ్యూవర్స్‌కి ఒకటే చెప్తాను. ఒక వీడియోకి మనం అంటే లైక్ ఎప్పుడైనా సరే జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే మన ఫేమస్ షోస్ ఉంటాయి కొన్ని. ఇది ఢీ, ఢీ జోడీ, ఢీ10 సంథింగ్ ఉంటాయి కదా! అక్కడ మీరు జడ్జెస్ చూస్తుంటే గనక వాళ్ళు ఒకప్పుడు డాన్సర్‌లనమాట. కొరియోగ్రాఫ్ చేసి వచ్చినోళ్ళు. అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఫ్లోర్ మూవ్‌మెంట్ చేసేటప్పుడు ఎంత కష్టం, ఆ ఒక స్టెప్ ఏయడం అంటే ఎంత ప్రాక్టీస్ కావాలనేది వాళ్ళకొక ఐడియా ఉండిద్ది. సో, ఇది ఐడియా ఉంది కాబట్టే వాళ్ళని అక్కడ జడ్జ్‌గా చేశారనమాట. సో, వీళ్ళేమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా కూడా తీయలేదు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు. మేబీ ఒక బ్యాక్ ఎండ్‌లో ఒక స్క్రిప్ట్ రైటర్ కింద వాళ్ళకి టీలు, కాఫీలు అందించేవాళ్ళలాగా ఉన్నారేమో నాకైతే తెలీదు. ఈవెన్ అసలు స్క్రిప్ట్ రైటింగ్ ఎలా జరిగిద్దో నాకు తెలిసి పూల చొక్కాకైతే తెలుసు. మిగతా రాగడికి గానీ, బార్బెల్‌కి గానీ బార్బెల్ అనేవాడేంటంటే వీడి స్టడీస్‌కి ఎళ్లి అక్కడే చదువుకొని స్టడీస్ అయిపోయిన దాకా అక్కడ ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ దొరికింది ఏదో ఒకటి చిన్నదాన్ని, పెద్దదాన్ని నేను ఏ జాబ్ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. చేసుకుంటూ బతుకుతూ ఈ వీడియో రివ్యూస్ చెప్పుకొని పాపులర్ అవ్వడం కోసం ఈ నెగెటివ్ రివ్యూస్ దాని మీద బూతులు తిడతాం అలా తయారయ్యాడు. దానివల్ల ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాడు. ఆ విషయం కొంతమందికి తెలుసు. స్ట్రైక్స్ అయితే బీభత్సంగా పడుతున్నాయి మనోడి ఛానల్ మీద. మనోడికి ఏంటంటే ఇదే సోర్స్ అనమాట. ఇంకా ఏ సోర్స్ లేదు అక్కడ. ఈవెన్ అక్కడ వచ్చినా సరే ఉండటానికి తినటానికి సరిపోతుంది కానీ సేవింగ్స్కి అయితే ఏం లేదు. యూట్యూబే మెయిన్ సోర్స్. లైక్ సేవింగ్స్కి సోర్స్ అయితే యూట్యూబే మనోడికి. దాని తర్వాత రాగడంటావా ఈ మన బార్బెల్ ఏమో ఎక్కడో ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నాడు. బట్ రాగడ అలా కాదు. స్టార్ట్ చేసింది మనోడే కాబట్టి ఫస్ట్ వెయిట్ ఆడి మీద వేశారు, ఆ బాబాయ్ మీదే. మనోడికి ఎంత ఈగో అంటే చాలా ఈగో ఎక్కువ. ఎవరు పేరు పెట్టి పిలవడానికి ఒప్పుకోడు. పిలవమంటే లైక్ సారు లేదంటే ఇంకోటి పదం వాడమంటాడు. మనోడికి అంత ఈగోయిస్ట్ అనమాట రాగడ్ అనేవాడు. మీరు చూసే ఉంటారు క్యాప్ పెట్టుకొని కొన్ని సినిమాలు. మన కిరణ్ అబ్బవరం కూడా మనోడి మీద ట్రోల్ చేశాడు. బట్ కానీ కిరణ్ అబ్బవరం మనోడిని ఉద్దేశించి అనలేదు అన్నాడు కానీ బట్ స్టిల్ ఇండైరెక్ట్గానే మనోడిని చూసి అన్నాడు. ఎందుకంటే మనోడు ఫేమస్ డైలాగులు ఉంటాయి అన్నమాట దానిలో. సో ఇప్పుడు మనకి వచ్చిన కామెంట్స్ని ఒకసారి చూద్దాం. నాకు స్టిల్ రిమెంబర్ నా యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎవరైతే ఫస్ట్ స్టెప్కి మనకి సపోర్ట్ చేస్తారో చూసారా, వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అంటూ ఉంటాం కదా. సో నాకు అలా ఫస్ట్ కామెంట్ వచ్చింది యూట్యూబ్ ఛానల్లో. నా ఫస్ట్ వీడియోకి లేదు నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నా అని చెప్పి ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. అది నేను కౌంట్ చేసుకోలేదు యాక్చువల్గా, అది ఒక ఇంట్రో లాంటిది. బట్ ఆ వీడియోకి నాకు ఎవరో కావ్య వేమూరి 2470 ఆ మేడం గారు అయితే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. నా ఫస్ట్ కామెంటు నా లైఫ్లో. నా ఇన్స్టా ఉంది నాకు, బట్ నాకు ఇన్స్టాలో తక్కువేలే. నాకు నా సోషల్ మీడియాలో లైక్ నా యూట్యూబ్ జర్నీలో నా ఫస్ట్ కామెంట్ మాత్రం ఈ మేడం గారు పెట్టారు, కావ్య వేమూరి గారు. మేడం మీరు కనుక నా సబ్స్క్రైబర్ అయి ఉంటే కనుక ఈ వీడియో మీరు చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క మాటలు చెప్పాలంటే మీరు ఎవరో కూడా నాకు తెలీదు, బట్ ఒక బూస్ట్ అయితే వచ్చింది నాకు. పర్లేదు మన వీడియోస్ కొంతమంది చూస్తున్నారు, నచ్చుతున్నాయి అని ఒక బూస్ట్ లాంటిది మీ కామెంటు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా నాకు గుర్తుండిపోతారు. దాని తర్వాత ప్రేమ్ బ్రో నా కొలీగ్ అనమాట. మనోడు నాకు బాగా తెలుసు, బాగా అంటే లైక్ క్లోజ్ అనమాట. ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. వర్క్ విషయంలో అండి, యూట్యూబ్ విషయంలో కాదు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, చాలా సపోర్ట్ చేస్తాడు. మనోడికి నేను నా కొలీగ్లో నా ఫస్ట్ చెప్పింది నేను మనోడికే. మనోడు నేపాల్ అనమాట. బ్రో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు అంటే స్టార్ట్ చేసే బ్రో, ఆగకుండా స్టార్ట్ చేయి. బట్ ఆయన కొన్ని టిప్స్ ఇచ్చాడు. టిప్స్ అంటే లైక్ స్టార్ట్ చేస్తే ఆపకూడదు, కొన్ని మోటివేషన్ స్పీచెస్ అలా ఇచ్చాడనమాట. సో థ్యాంక్ యూ బ్రో. నాకు తెలుసు నీకు ఈ లాంగ్వేజ్ అర్థం కాదని, బట్ స్టిల్
మనోడికి అర్థమైపోద్ది మన వాళ్ళందరికీ. ఈవెన్ నా కొలీగ్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఈవెన్ నా కొలీగ్స్లో కానీ ఎవరికి నేను, ఈవెన్ ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని ఎవ్వరికి చెప్పలేదు నేను. ఈ రోజుకి కూడా స్టార్ట్ చేశానంటే స్టార్ట్ చేశాను అంతే. ఎవ్వరికి ఇంతవరకు నేను చెప్పిందే లే, మీకు తప్ప, ఏది మా సబ్స్క్రైబర్స్ తప్ప. దాని తర్వాత ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో ఏదైనా ఉందంటే లాస్ట్ వీడియోనే, మనకి 560 వ్యూస్ వచ్చినాయి కదా రివ్యూవర్స్ మీద. దానిలో వచ్చిందండి నాకు మంచి కామెంట్స్ వచ్చినాయి, కొంచెం ఇండైరెక్ట్గా కూడా వచ్చినాయి. బట్ అన్నీ మనం తీసుకుంటాం, మంచి అయినా చెడైనా సరే ఖచ్చితంగా నేను తీసుకుంటాను కామెంట్స్లో. మీకు ఏదనిపిస్తే అది కామెంట్లో పెట్టేయండి, నేను చూసి దానికి రిప్లై ఇస్తాను. నెగిటివ్ పెట్టినా పాజిటివ్ పెట్టినా నేను అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాను. ఒకవేళ నెగిటివ్గా పెడితే నాకు అది బెనిఫిట్ అవుతుంది అనమాట ఫ్యూచర్లో. నేను ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఏంటి అప్పటికి నేను వీడియో బై వీడియో నేను చూసుకుంటున్నా, నాకు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఏంటి, థంబ్నెయిల్ విషయంలో కానీ వీడియో విషయంలో కానీ. సో ఆ వీడియోకి ఒక బ్రో పెట్టాడు, విక్టరీ బాబు, డాక్టర్ విక్టరీ బాబు. మేబీ మనోడు వెంకటేష్ ఫ్యాన్ అయి ఉంటాడు, హీరో వెంకటేష్. వెల్ సెడ్ బ్రో. ఈ ఎదవల్ని ఫాలో, నేను బూతులు తిట్టాలనుకోవట్లేదు, అది ఒకవేళ కుదిరితే ఆ కామెంట్ చూడండి మీరు. ఫాలో అయ్యే వాళ్ళకి తెలివి ఉండాలా అని చెప్పి కొన్ని పదాలు అయితే యూజ్ చేస్తున్నాడు, వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి కొంచెం మనోడు ఫ్రస్ట్రేషన్. మేబీ మనోడికి కూడా ఈ రివ్యూవర్స్ మీద అంటే కొంచెం పగ ఉందేమో. అఫ్కోర్స్ అండి, ఈ రివ్యూవర్స్కి వాళ్ళకి తెలియట్లేదు, కానీ వాళ్ళకి తెలియకున్న వాళ్ళే చంపుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ రివ్యూస్కి నెగిటివ్ ఇవ్వడం వల్ల వెళ్ళే ఆడియన్స్ కూడా వెళ్ళకుండా ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ మూవీస్కి లాస్ అయితే వస్తుంది, ప్రొడ్యూసర్ నెక్స్ట్ మూవీ చేయలేడు. సో అప్పుడు ఏమైంది, వీళ్ళు రివ్యూ ఇవ్వలేరు, వీళ్ళ ఛానల్ కూడా గ్రో అవ్వలేదు. మేబీ వీళ్ళు అప్పటికప్పుడు వీళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కాబట్టి మంచిగా అప్పటికప్పుడు వేరే సోర్స్ని ఎత్తుక్కోగలరు. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదండి, చాలా డబ్బులు పెడతాడు. ఏముంది, మనకి మూవీ నచ్చితే, అన్ని మూవీలు మనకు నచ్చవు కదా. కొంతమందికి నేను బాగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమాకి నేను మా ఫ్రెండ్ వెళ్తే మూవీ మొత్తం చూసాము. ఆ సినిమా నాకు బాగా నచ్చింది, అరే ఇంకోటికి ఏం నచ్చలేదు. ఆడొచ్చి ఇదేం సినిమా రా బాబు తలకే నొప్పుకుంది అన్నాడు. నేను అరే బాగానే ఉంది కదా, నీకెందుకు అలా అనిపించింది అంటే, లేదు ఇది అంటే, అరే ప్రతి మూవీకి మనం ఫర్ సపోజ్ ప్రతి మూవీకి ఈ మూవీలో యాక్షన్ ఉండాలి, ఫైట్ ఉండాలి, లవ్ స్టోరీ ఉండాలి, లేదంటే ఇంకోటి ఉండాలి, గన్ ఫైట్ ఉండాలి, లేదంటే ఇంకోటి లేదా బాలయ్య బాబు లాగా జీబుని తన్నాలి, కొన్ని ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. కానీ ఎవ్రీ మూవీలో అది ఉండదు కదా. ఇప్పుడు బాలయ్య బాబు మూవీలో ఇంకో 2-3 డేస్లో బాలయ్య బాబు బర్త్డే కూడా ఉంది. హ్యాపీ బర్త్డే బాలయ్య, జై బాలయ్య. సో బాలయ్య బాబు మూవీలో మనం ఒక ఇన్వెస్టిగేషన్ థింగ్స్ కానీ, లేదంటే ఒక లవ్ డ్రామా కానీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ప్రతి మూవీకి డిఫరెంట్ ఉంటుంది. సో అది మనం ఎక్స్పెక్టేషన్స్ అన్నీ జోబులో పెట్టుకొని వెళ్ళి సినిమా ఎలా ఉందో అలా జడ్జ్ చేసి బయటికి రావాలి. కానీ వాడు అరే సినిమాలో అది లేదు ఇది లేదు అని చెప్పి అన్నాడు. నేను అడిగి చెప్పా, అప్పటికి కన్విన్స్ అవ్వలేదు. ఎవడిష్టం వాడిది, ఎవడి ఒపీనియన్ వాడిది. ఒపీనియన్ చెప్పడంలో తప్పు లేదు, బట్ ఆ ఒపీనియన్ వేరే వాళ్ళ మీద రుద్దటమే చాలా తప్పు. ఇంకోటి ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రో, ఈ బాయ్ ఏం చెప్పాడంటే, బ్రో రాగడి మూవీ రివ్యూస్ ఆఫ్ చేశాడుగా. ఎస్, ఆపేశాడు రాగడి. ఎందుకు ఆపేశాడు అనేది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మధ్యలో. మనోడి దగ్గర ప్రెజర్ ఎక్కువైంది, మనోడు అలా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల స్ట్రైక్లు వేసి కేసులు పెట్టి అసలుకి మనోడికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు. అఫ్కోర్స్ అందరి లైఫ్ అలాంటిదే, బట్ అలాంటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలి కదా. సో ఆపాడు బ్రో మనోడైతే, బట్ ఫ్యూచర్లో చేయకుండా ఉంటే మాత్రం చాలా బెస్ట్. ఒక కామెంట్ అండి, వెంకట్ బొమ్మిరెడ్డి. ఈ బాయ్ ఏమన్నాడంటే, బాయో సార్ నాకు తెలియదు,
పెద్దోడు, చిన్నోడు నాకైతే తెలీదు. ఒకవేళ పెద్దోళ్ళు అయితే నన్ను క్షమించండి సార్. ఈ బాయ్ ఏమన్నాడంటే ఒక చెత్త హీరో చెత్త సినిమాలకు గూడా ఏదో ఒక కారణాల వల్ల మన మీద రుద్దుతారు. బావుందని. వాళ్ళనేం చేయాలి సార్ అని చెప్పి పెట్టాడు. పాయింటే నేను చెప్పా కదా! మూవీకి డబ్బులు తీసుకొని వీళ్ళేం చేస్తారంటే మూవీని ప్రమోట్ చేస్తారు. ఎలా చెప్తారంటే ఇప్పుడు ఇప్పుడు 2½ అవర్స్ మూవీస్‌లో ఖచ్చితంగా ఒక 30 సెకండ్స్ ఉన్న సీన్‌లే ఉంటాయి కదా! 30 సెకండ్స్ అయినా బాగుండే సీన్‌లు ఉంటాయి కదా! ఆ సీన్స్ కట్ చేసి మనకు పెట్టేసేసి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఈ మూవీ ఎక్సలెంట్ ఉందనంగానే మనం పిచ్చోల్లాగా అలా అలా చాలా మూవీస్‌కి అలా ట్రాప్ అయ్యాం మనం. ఇది ఒక ట్రాప్ లాంటిది నేను చెప్పాలంటే. చాలా మూవీస్‌కి అలా ట్రాప్ అయ్యి మనం బుక్ అయ్యి హెడ్‌ఏక్ వచ్చి ఇదేం సినిమారా బాబు అనిపించింది. మొన్న చెప్పిన సినిమా బాలేదన్నాడు కానీ బాగుంది. ఇప్పుడు చెప్పాడేమో బాలేదు కానీ ఇప్పుడు బాగుంది అని మనకు చాలా సార్లు అనిపించింది కదా! సో ఇదే రీజన్ అనమాట. వాళ్ళు మనీ తీసుకొని ఇలా బేల చేస్తారు మా అందరిని. అది మీరు గ్రహించాలి. ఇంకో వీడియోకి 2 కామెంట్స్ వచ్చాయండి. అదేంటంటే అదే వీడియో కంటే మన రామ్ చరణ్‌ది బుమ్రా మీద చేసిన కామెంట్స్ ఏంటి అది అని చెప్పి భూపాల్‌లో జరిగిన ఈవెంట్ మీద మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అనమాట. ఒక బ్రోకైతే కరెక్టే భయ్యా అన్నాడు. అంటే ఆ వీడియోలో ఏం చెప్పానో ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే మూవీకి హైప్ లేదు. ఆ టైంలో ఈవెంట్ జరగకముందు మన విజయవాడలో ఈవెంట్ జరగకముందు మూవీలో నిజంగా పెద్ద మూవీ వస్తుందని అంటే లైక్ ఒక టైర్ 1 హీరోకి ఉండాల్సిన హైప్ అయితే లేదు. నిజంగా లేదు. అది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఈవెన్ ఫ్యాన్స్ కూడా యాక్టివ్‌గా లేరు. ఫ్యాన్స్ పేజెస్ కూడా పీఆర్ టీమ్ కూడా సరిగ్గా యాక్టివ్‌గా లేరు. అది ఎందుకు లేరని కూడా ఆ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఒకసారి మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. దాని తర్వాత ఒక రామ్ చరణ్ ఫ్యాన్స్ అనుకుంటా. బ్రో నేను తప్పుగా అనట్లేదు. నాకు రామ్ చరణ్ మీద ఎటువంటి ద్వేషం లేదు. నాకు అందరు హీరోలు ఇష్టమే. అందరు మన సినిమా ఇండస్ట్రీయే. కొంతమంది మూవీ రివ్యూవర్స్ లాగా ఆంధ్రప్రదేశ్ హీరో, తెలంగాణ హీరో అని చెప్పి నేనెప్పుడు డివైడ్ చేయలేదు. బట్ నేను చెప్తా లైక్ మనోడు నెగెటివ్ కామెంట్ అని నేను చెప్పను. మనోడు ఒపీనియన్ అయితే మనోడు కామెంట్ బాక్స్‌లో పెట్టాడు. ఏం పెట్టాడంటే పీకేలో పెద్ద లాకెళ్ళి ఆడుకోమన్నాడు. నువ్వు నీ ఎదవ ఫేసు. అంటే లైక్ అఫ్‌కోర్స్ నాది మంచి ఫేస్ అని నేనైతే వీడియోలో చెప్పలేదు. నాదొక ఎదవ ఫేసే, దరిద్ర ఫేసే. బట్ స్టిల్ థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు. మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా మీరు కామెంట్ పెడితే నాకు కావాలి. కుదిరితే ఖచ్చితంగా మీలో ఎవరైనా కామెంట్ పెట్టాలనుకుంటే ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయచ్చు నా మీద. నేను ఎక్కడ చేంజెస్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేనైతే రెడీ టు లిజన్ ప్రతిదీ. నాకు ఎటువంటి ఈగో కానీ అట్లాంటివి ఏం లేవు. ఇంతవరకు నేను లైవ్ ఎప్పుడు పెడతాననేది చెప్పలేదు కదా. ఆల్రెడీ చెప్పాను నా ఫస్ట్ వీడియోలో. అది ఫస్ట్ వీడియో కాదు, నా ఇంట్రోలో చెప్పాను నేను లైవ్ ఎప్పుడు పెట్టుకుందామని. నేను యాక్చువల్గా లైవ్ 100 సబ్స్క్రైబర్ దాటినప్పుడు పెడదాం అనుకున్నాను. బట్ కానీ చూస్తుంటే నేను స్టార్టింగ్లో 100 సబ్స్క్రైబర్స్ అంటే వచ్చేస్తారులే అంటే లైక్ నాకు ఒక 20 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 20 ఫ్రెండ్స్కి తల ఒక 5 టార్గెట్స్ ఇచ్చినా సరే నాకు 100 సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఈజీగా అని చెప్పి నేను అనుకొని స్టార్ట్ చేశాను. బట్ లేటర్ ఆన్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే లైక్ ఎలా అంటే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ సక్సెస్ ఎప్పుడూ మంచిది కాదండి. సో అది నేను బాగా బిలీవ్ చేస్తాను. సక్సెస్ అనేది ఒక ఆర్గానిక్ వేలో గ్రో అయితే చాలా బెస్ట్. అది ఖచ్చితంగా ఉండాలి. ఆర్గానిక్గానే గ్రో అవ్వాలి ఛానల్ అనేది. దానికోసం నేను కష్టపడతాను. ఎవరైనా సరే ఇప్పటికి కూడా ఈ వీడియో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పించి ఫోర్స్ అయితే నేను చేయను. బట్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు ఒక బూస్టప్ అయితే వచ్చింది. స్టార్టింగ్లో నేను లైవ్ పెట్టాలంటే 100 సబ్స్క్రైబర్స్ దాటితేనే లైవ్ పెడతానని చెప్పాను. అన్ఫార్చునేట్లీ నాట్ ఇట్ హ్యాపెన్. బట్ స్టిల్ నాకైతే లైవ్ చేయాలనే ఉంది. మన ఇచ్చిన మాట ప్రకారం 100 సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు. కానీ
యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే లైవ్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మనం ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. 1 మంత్‌లో మనం 2 షార్ట్ వీడియోస్ చేశాము. అది కూడా పర్లేదు. ఒక ఆల్మోస్ట్ 1,000 దగ్గరలో ఒక వీడియో, 1,000 దాటి ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. ఛానల్‌లో ఉంటుంది ఆ షార్ట్ వీడియోస్. సో ఏంటంటే ఇదే సబ్స్క్రైబర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. లైవ్ అయితే పెట్టాలని ఉంది. చూస్తాను. కుదిరితే అట్లీస్ట్ ఒక 50% డిస్కౌంట్ తీసుకొని 100లో ఒక 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే కనుక మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను 18 సబ్స్క్రైబర్స్ నాకు ఈజీగానే వచ్చేసారు స్టార్టింగ్లో. ఎందుకో నాకు తెలియదు. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియోకి 18 సబ్స్క్రైబర్స్ అలా వచ్చేసారు. బట్ అక్కడ నుంచి నాకు 31 సబ్స్క్రైబర్ రావడానికి 7 వీడియోస్ కావాల్సి వచ్చింది. అంటే లైక్ ఆల్మోస్ట్ నాకు 13 సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు 7 వీడియోస్ కావాల్సి వచ్చింది. అలాగే 2 షార్ట్స్ కావాల్సి వచ్చింది. వ్యూస్ కూడా పర్లేదు, బాగానే ఉంది మన ఛానల్కి. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మన ఛానల్లో. దాంతోపాటు అదే ఒక 50 సబ్స్క్రైబర్స్ కనుక వస్తే మనం లైవ్ పెట్టేసుకుందాం. ఆగకుండా అని చెప్పట్లేదు ఇప్పుడు కూడా. వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి వన్స్ కానీ లైవ్ అయితే పెట్టుకుందాం మనం. నా అంటే లైక్ నాకు వేరే పనులు ఉంటాయి కదండి. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇది జస్ట్ ఒక ప్యాషన్తో అని చెప్తాను. అంతే, ప్యాషన్ లాంటిదే. ప్యాషన్ మీద స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. బట్ ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం మన ఛానల్. దాంతోపాటు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున గుర్తుపెట్టుకుంటాను ఆ రోజుకి కూడా. అది 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, 5 ఇయర్స్ పట్టచ్చు, 10 ఇయర్స్ అయినా పట్టచ్చు సక్సెస్ అవ్వడానికి. బట్ ట్రై అయితే చేస్తాను నా వంతుగా. ఏదైతే అది అయింది. మీరు చూసినట్టయితే ప్రతి వీడియోని మ్యాక్సిమం 4 minutes to 5 minutes, మ్యాక్సిమం 4 minutesలో కంప్లీట్ చేయాలని నేను ట్రై చేస్తాను. ఏ టాపిక్ అయినా సరే రఫ్గా నాకు తెలిసినంత వరకు 4 minutesలో ఖచ్చితంగా నేను ఫినిష్ చేస్తాను. ప్రతి వీడియో ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండటానికి నేను ట్రై చేస్తున్నాను. వీడియో బై వీడియో నేను చూస్తే నేను వీడియోకి నేను ఇంప్రూవ్ కూడా అవుతున్నాను ప్రతి వీడియోకి. ఈవెన్ థంబ్నెయిల్ వైజ్ కానీ, ఎడిటింగ్ వైజ్ కానీ, లేదంటే కమ్యూనికేషన్ వైజ్ కానీ, వీడియో మేకింగ్లో కానీ అంతా నేను కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తున్నా. నన్ను వేరే వాళ్ళతో కంపేర్ అయితే చేయొద్దు. ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే నా పాత వీడియోకి ఈ వీడియోకి కంపేర్ అయితే చేయొచ్చు మీరు. అలా చేస్తే నేను ఒప్పుకుంటా. కానీ వేరే వాళ్ళతో కంపేర్ అయితే చేయొద్దని నేను మరీ ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. అంతేనండి ఈ వీడియోలో. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరి ఇంత లెంతీగా అయితే ఉండదు, షార్ట్లో ఉంటుంది. కట్ బై కట్ వెళ్ళిపోదాం మనం. 4 minutes ఉంటుంది మ్యాక్సిమం రఫ్గా. ఒకవేళ దాటితే 5 minutes, అంతకు మించి నేను వెళ్ళకుండానే నేను ట్రై చేస్తాను. ఒకవేళ మీకు చెప్పాలి అనుకుంది కొంచెం ఎక్కువ ఉంటే నేనేం చేయలేను. అప్పుడు కూడా 6 minutes, అంతకుమించి వెళ్ళను. అసలు నేను నా స్ట్రిక్ట్లీ నేను 4 minutes పెట్టుకుంటాను. నేను చాలా వీడియోస్ ఎడిటింగ్లో 5-6 minutesకి వెళ్ళినా సరే నేను ట్రిమ్ చేసుకుంటూ వచ్చాను. అది అక్కర్లేదని. స్టార్టింగే కదా, సో రీచ్ రావాలన్నా సరే 4 minutesలోనే ఉంటేనే బెస్ట్. కొంచెం ఈ రోజుల్లో 30 second వీడియోస్కి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. లెంతీ వీడియోకి ఎవ్వరు చూడలేదు. సో అది నేను చెప్పాలనుకుంది. సరే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, సీ యూ, బాయ్.